ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామాన్ని మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయం ముందు మనం దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. మీ బ్రదర్ శామ్యూల్ తేజ్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయం ముందు వాక్యాన్ని వివరిస్తూ ఉండగా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై. మొట్టమొదటిగా ఇప్పుడున్న ఈ లోకానుసారమైనటువంటి క్రియలను బట్టి ఒకని యందు ఒకడికి దయ లేదు, ప్రేమ లేదు. ఒకడి యందు ఒకడికి అసూయ, ద్వేషం, కోపం, క్రోధం ఇవన్నీ ఉన్నాయి. ఎందుకనంటే అండి, ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నాడు అని అంటే తన చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ కూడా మొదటగా అతని మీద పడేది ఏంటండి? అసూయ. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, తనలోంచి అంటే వాళ్ళలోంచి ఒక వ్యక్తి అనేవాడు పైకి ఎదుగుతూ ఉన్నాడు అని అంటే వారితో పాటు కింద ఉన్న వారిని కూడా పైకి ఎదిగేలా చేస్తాడు అనే ఆలోచన కలగాలి తప్ప. కానీ మన హృదయాల్లో మొట్టమొదటిగా కలిగే ఆలోచన ఏంటంటే, వాడు ఎదిగిపోతున్నాడు, వాడిని ఏదో విధంగా క్రిందకు పడదోసేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై. మరొక మాట చెప్తున్నాను చూడండి, కరుణాహృదయులై. ఒకని యందు ఒకడు దయ కలిగి. ఒకవేళ నీకు వాడికి ఎంత బద్ధ శత్రుత్వం ఉన్నా సరే కానీ, నీకు సమయం వచ్చినప్పుడు వాడికి సహాయం చేయగలిగినప్పుడు నీకు చేతనైన సాయం చేయాలి తప్ప. కానీ ఆ రోజు వాడు నాతో ద్వేషం పెంచుకొని గొడవ పెట్టుకుని ఉన్నాడు, నేను వాడికి సహాయం చేయవలసిన పని ఏంటని ఎప్పుడు కూడా అనుకోకూడదని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం క్రీస్తునందు దేవుడు అంటే క్రీస్తు యొద్ద ఉన్నటువంటి దేవుడైన యెహోవా వారు మీకు క్షమించిన ప్రకారం, అంటే మిమ్మల్ని ఏ విధంగా అయితే క్షమించారో ఆ క్షమించిన ప్రకారముగా మీరును ఒకరినొకరు క్షమించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే సిలువ వేసి ఆ సిలువ వేసే ముందు సిలువలోంచి కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారని కొరడా దెబ్బలతోటి, ఆయన మారు మాట్లాడలేదు. అదేవిధంగా ఆ మేకులు దిగబొట్టినప్పుడు కూడా మారు మాట్లాడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకున్న చిన్న విషయానికి ఎవడైనా ఏదైనా అరే అన్న మాట నోటంటే రాకముందే మనం వాడిని అన్ని రకాలైనటువంటి మాటలను తిరిగి అనేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారిని పోలి మనం ఏ విధంగా అయితే ఆయన్ని ఎంత హింసించి, ఎంత బాధించి, ఎంతలా తక్కువ చేసి చూసినా సరే కానీ ఆయన మారు మాట్లాడలేదు. అందువలన మిమ్మును క్షమించిన ప్రకారముగా ప్రభువునందు యేసు ప్రభువునందు ఉన్నటువంటి దేవుడు యెహోవా వారు క్షమించిన ప్రకారముగా మీరును ఒకరిని ఒకరు క్షమించండి, ఒకరినొకరు క్షమించుకోవాలని. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ చెప్తున్న వాక్యము, ఈ బైబిల్ పట్టుకున్నవాడు ఎవ్వడును మోసపోయినట్టు చరిత్రలో లేదండి. బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వేదనలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఏది వచ్చినా సరే కానీ నీవు వెతికే మొట్టమొదటి సమాధానం ఏదైనా ఉందని అంటే అది బైబిల్లోనే దొరుకుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకని ఎడల ఒకడు దయను కలిగి కరుణాహృదయులై. ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారముగా ఒకరిని ఒకరు క్షమించుకుంది. వాడు ఎంత పాపము చేసినా, నీ మీద ఎంత నింద వేసినా, ఒకవేళ వాడు ఎంత నిన్ను బాధ పెట్టినా, నిన్ను ఒకవేళ నీవు ఉన్నటువంటి స్థితి నుంచి పక్కకు నెట్టాలని చూసినా సరే కానీ నీవు మారు మాట్లాడకుండా దేవునికి మొరపెట్టుకునే ఎడల, ఒకరిని ఒకరిని క్షమించిన ఎడల నీకు మేలు జరుగునుగాక. నీవు తీర్పు తీర్చేవాడు కాదు ప్రియ సహోదరి సహోదరుడా, నీకు దేవుడు తీర్పు తీర్చాలి. నువ్వు ఎదుటి వ్యక్తికి నువ్వు తీర్పు తీరిస్తే దేవుడి దగ్గర నీకు ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుని ఎదుట నీకు తీర్పు తీర్చబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు అటువంటి ధన్యతను కోల్పోతావు. తీర్పు తీర్చబడేవాడిగా నువ్వు ఉండకూడదు, తీర్పు తీర్చేవాడిగా నువ్వు అస్సలు ఉండకూడదు, తీర్పు తీర్చబడేవాడిగానే నువ్వు ఉండాలి. అంటే అదే వాక్యంలో చెప్తోంది ఏంటంటే, తనను తాను తగ్గించుకొని ఒకరిని క్షమించిన ఎడల నీవు హెచ్చించబడి నీకు మేలుకరమైన ఆశీర్వాదాలు పొందుతారు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడలో దీవించి
ఆశీర్వదించును గాక. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. తండ్రి నాయన, పరిశుద్ధపరచబడినటువంటి నామముతో నా యేసయ్య నాయన మమ్మల్ని ఇంతగా ఇటు రీతిగా నాయన నిలవబెట్టుకుని తండ్రి, ఇదిగో ఏమీ తెలియని నాయన, ఏమీ రానటువంటి నాయన ఈ కుమారుడిని నిలవబెట్టుకుని వాక్యాన్ని సెలవిస్తూ ఉన్నావయ్యా. ఆయన మా జీవితాల్లో కూడా ఆయన మేము ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి, ఆయన వేదన పెట్టి ఉంటే క్షమించండి తండ్రి, ఆయన మోసము చేసి ఉంటే క్షమించండి తండ్రి, పాపములో పడిపోయి ఉంటే క్షమించండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన ఒకరిని ఒకరి యందు దయా కరుణాహృదయులే కలిగి ఉండడానికి మాకు హృదయాన్ని దయచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన యేసు ప్రభువునందు ఉన్నటువంటి దేవుడు ఆయన కరుణించిన ప్రకారముగా తండ్రి మేము ఒకరిని ఒకరు కరుణించి ఆయన వారందరినీ కూడా ఆయన క్షమించులాగున మాకు హృదయాన్ని, ఆయన శక్తిని, బలమును దయచేయండి తండ్రి. ఆయన ఎవరైనా ఏదైనా మాట్లాడిన వెంటనే అది తీసుకునే శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. ఆయన ఆ మాటకు తిరిగి మాట్లాడే శక్తిని మాకు ఇవ్వతుంది. ఆయన వారు అన్న మాట ప్రతి మాటను తండ్రి ఆయన తీసుకునే శక్తిని మాకు ఇవ్వండి, అది తీసుకుని నిలబడే శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. ఆయన నువ్వు మరలా తిరిగి మాకు శక్తిని ఇస్తావు, మాకు బలమునిస్తావు, మాకు ధైర్యమునిస్తావు తండ్రి. మా యందు నువ్వు యుద్ధము చేస్తావు తండ్రి. యెహోవా యుద్ధము చేసేవాడు కదా. ఆయన నీకు వందనాలు. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు, మమ్మల్ని పారద్రోసే దేవుడు కాదు. నా పరిస్థితులను చూస్తున్న దేవుడు, నా ప్రజల పరిస్థితులను చూస్తున్న దేవుడు, నా సంఘం పరిస్థితులను చూస్తున్న దేవుడు. ఆయన ఆ శ్రమలలో మునిగిపోతున్నాడు. శ్రమల వారిని తాకకుండా ఆయన ఆ నడక లేని వారికి నడకనివ్వండి, ఆయన ఆ మాట లేని వారికి మాటనివ్వండి తండ్రి. ఇదిగో యేసయ్యా, నా ప్రార్థనని వాళ్ళకి ఇచ్చే దేవుడు, నా హృదయాన్ని చూచుచున్న దేవుడు, ఆయన నా హృదయమును పరిశుద్ధపరిచిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆయన ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. ఆయన వారందరూ ఆయన యవ్వనంలో చేస్తున్నటువంటి తప్పులను జ్ఞాపకం చేయండి. ఆయన వారిని దోటపరచండి తండ్రి. ఆయన నీ యందు భయభక్తులు కలిగిన ఆయన యథార్థ హృదయముతోనైనా నిన్ను ప్రార్థించుకునేలాగిన సహాయం చేయండి. ఎడదగక ప్రార్థన చేయువాడు ధన్యుడు అన్నావు. ఇదిగో యేసయ్యా, ఎడదగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకము చేస్తూ నడకలేని బిడ్డలు ఉన్నారయ్యా. ఆయన ఆ గదిలోనే ఉండిపోయారు. నీ చిత్తమైతే ఆ బిడ్డలను బయటకు తీసుకురండి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. నువ్వు నడిపించేది ఆయన నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. యేసయ్యా, నీకు అసాధ్యమైన లేదు లేదు యేసయ్యా, అసాధ్యమైన. ప్రియా పరలోకమందున్న మా తండ్రి నాయన, మా జీవితాల్లో కూడా తండ్రి నాయన ఒకరినొకరు క్షమించుకునేలాగా, ఒకరినొకరిపై దయ చూపించుకునేలాగా ఆయన మేము ఉండుటకు ఆయన వాక్యము మమ్మల్ని బలపరిచిందని మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి నాయన. మా నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసేవాడు. నేను వెతుకు వారికి రక్షణ ఆయన ధన్యత దొరుకును కాక. చిన్ని ప్రార్థన మీ పరలోక పరిచయం తెచ్చుకుని త్వరలో రానైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.